యేసయ్య నామంలో మీ అందరికీ ఆశీస్సులు కలిగి దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఈ వాక్య భాగంలో వెళ్తున్నాము. చాలా ప్రత్యేకమైన రీతిలో ఈరోజు మనకి దేవుడు వాక్య భాగం ఇచ్చి ఉన్నారు. మీరు కొంచెం ఫ్రీ మైండ్గా దీన్ని తీసుకోండి. అంటే ఒత్తిడిలు ఏం పెట్టుకోకండి. మనకు అర్థం అవుతుందో అర్థం కాదో ఏమని ఒక్కసారి ఒక 5 సెకండ్లు పరిశుద్ధాత్మ దేవుని మీ లోపల మీరు రప్పించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మిగతా అన్ని పనులు మీకు అర్థం చేపించేది. ఈ అంశంను జీవితంలో ఎలా పెట్టి పాటించాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి చూపిస్తాడనమాట, నడుపుతాడనమాట. ఇప్పుడు ఈరోజు వాక్య భాగంలో సొలొమోను గారి గురించి మనందరికీ తెలుసు. సొలొమోను వచ్చేసి మహా గొప్ప రాజు. ఈ సొలొమోను గారు ఏం చేశారంటే ఈ జీవితముకు అర్థం ఏంటి, ఈ జీవితముకు ఉద్దేశం ఏంటి, లేకపోతే ఈ జీవితంలో గురి ఏంటి అని కనిపెట్టాలని ఆయన ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నంలో ఆయన ఏం చేశాడంటే దేవుని కలవకుండా, బాగా అర్థం చేసుకోండి, ఆయన జీవితంలో ఏదైతే జీవితం ఆయన ఇవ్వబడిందో, సొలొమోను గారికి ఇవ్వబడిందో, ఈ జీవితంలో ఆయన ఈ జీవితముకు అర్థం ఏంటి, ఇంకా ఈ జీవితంలో ఏ ఉద్దేశంతో మనం జీవించాలి, లేకపోతే ఈ జీవితంలో మనకు గురి ఏంటి, మనం ఏమేమి చేసుకోవాలి అని చెప్పేసి మొదలు పెట్టాడు ఆయన. తప్పు కాదు. మరి ఇక్కడ సొలొమోను గారు చేసిన పని దేవుణ్ణి దూరం చేసి దేవుణ్ణి కలవకుండా ఆయన ఈ పని మొదలు పెట్టాడు. ఈ పని మొదలుపెట్టి మనకు తెలుసు ఏమేమి చేశాడని. అంటే ఈ లోకంలో పాత నిబంధన కాలంలో మాత్రం కాదు, కొత్త నిబంధన కాలంలో కూడా ఇంతవరకు ఎవరు కూడా సొలొమోను మహాచక్రవర్తి లాగా, సొలొమోను రాజులాగా ఎవరు కూడా జీవితాన్ని అనుభవించిన వాళ్ళు, లేకపోతే జీవితాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇంకా ఎవరు పుట్టలేదు, పుట్టరు కూడా. ఇది దేవుడు అంత బాగా, అంత గొప్పగా సొలొమోను రాజును వచ్చేసి ఆశీర్వదించి అలా చేశారు. ఇప్పుడు సొలొమోను ఏం చేశారు? సొలొమోను దేవుణ్ణి కలవకుండా దేవుణ్ణి దూరం చేసుకుని ఈ పనులన్నీ మొదలుపెట్టి అన్ని చేస్తూనే ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తే సామెతల పుస్తకం లేకపోతే ప్రసంగి పుస్తకం చదివేటప్పుడు మనకి సొలొమోను గారు ఎంత పెద్ద జ్ఞాని అని మనకి అంటే ఒకలాగా ఆశ్చర్యపడిపోతాం అనమాట. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉండే ప్రతి పదములో ఆ రాతలన్నీ అలా ఉంటది. సొలొమోను రాసిందే కదా అని చెప్పేసి మనం భయంకరంగా పొంగిపోతాము. ఇంకోటి, ఇలాంటి ఒక గొప్ప జ్ఞాని ఎవరైనా ఉంటారా అని మనం ఆశ్చర్యపడిపోతాం అనమాట. మరి మనం చూస్తే ఇప్పుడు ఈ సొలొమోను గారి కథలో మన ముందు, అంటే జరిగిన కథ ముందు మనం చూస్తే సొలొమోను గారు చాలా తక్కువ వయసులో పరిపాలనకు వస్తారు, అంటే రాజు అవుతాడు అనమాట. అప్పుడు అలా రాజు అయ్యేటప్పుడు దేవుడు అడుగుతారు ఏమని నీ ఏం కావాలో అడుగు నేను ఇస్తాను అని చెప్పేటప్పుడు అప్పుడు సొలొమోను అడిగింది ఒకటి మీ అందరికీ తెలుసు. ఏమడిగారు ఆయన? నాకు నువ్వు ఎంతో పెద్ద రాజ్యం ఇచ్చావు, దీన్ని ఏం చేయాలో నాకు తెలియదు, అందుకని ఈ రాజ్యంని ఏరడానికి నాకు జ్ఞానం ఇవ్వు, జ్ఞానం మాత్రం నాకు ఇవ్వు అని మాత్రం అడిగాడు. అంటే ఏ సంపద అడగలేదు, నాకు పూర్తి ఆయుష్ ఇవ్వు, ఇవన్నీ ఏం అడగల, నాకు జ్ఞానం మాత్రం ఇవ్వు అని మాత్రం అడిగితే అప్పుడు దేవుడు ఏం చేశారు? ఇంత తక్కువ వయసులో నువ్వు ఇంత గొప్ప ఆలోచించావు కాబట్టి నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నాను, ఇలాగే చెప్పారు ఆయన. పూర్తి ఆయుష్ ఇస్తున్నాను, సంపద ఇస్తున్నాను, నీకు కావాల్సినంత సంపద నీకు ఇస్తున్నాను, దాంతో పాటు నీకు జ్ఞానం కూడా ఇస్తున్నాను అని చెప్పేసి 3 ఇచ్చారు ఆయన. ఇది మనకు తెలుసు. మరి ఇవన్నీ తీసుకున్న ఈ సొలొమోను గారు ఏం చేశారంటే బాగా జీవించారు. మరి ఈ లోకంలో ఏమేమి ఉందో అన్ని చూడాలి. ఇది ఏ విషయం అన్నా కానీ ఆయన ముందు వచ్చే విషయంలో అన్ని కూడా అది ఏమని చూశారని చెప్పేసి అన్ని ఆ జీవితం అన్ని ఒకటి తర్వాత ఆయన అనుభవించని, లేకపోతే ఆయన ఎక్స్పీరియన్స్ అవ్వని, లేకపోతే ఆయన ఎక్స్పెరిమెంటల్ అంటే పరీక్షించి చూస్తారు కదా, అలా చెయ్యనిది అనేది ఏమీ లేవు. బట్ మన ముందు మాట్లాడినట్టుగా ఈ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయన ఏం చేశారు? ఈ పనులన్నీ చేసి ఆయన ఏం చేశారు?
మూర్ఖుడిలాగా ప్రవర్తించాడు. ఆయన దేవునికి దూరం అయ్యాడు. బాగా అర్థం చేసుకోండి. మూర్ఖుడు అంటే ఇంగ్లీష్ లో ఫూల్ అంటారు. ఆయన ఫూల్ లాగా ప్రవర్తించాడు. తర్వాత ఏమయ్యాడు? దీనివల్ల దేవునికి దూరం అయ్యాడు. మరి చాలా చాలా వయసు అయిన తర్వాత మరి ఆయన ఏం చేశారు? నిజం తెలుసుకుని దేవుడి దగ్గర వచ్చాడు. ఇది మనకు తెలుసు. ఇది మనకు పుస్తకాలు చూపిస్తుంది. మరి సొలొమోను గారు ఏదైతే జీవితంలో ప్రారంభం అయ్యారో అలాగే ఆయన ముగింపు చేయట్లేదు. ఎలాగా? దేవుని దూరం చేసుకుని జీవితంలో ఏముందో, జీవితంలో ఏ ఉద్దేశం కలిగిందో, జీవితం అంటే దానికి అర్థం ఏంటి, లేకపోతే జీవితంలో నా గురి ఏంటి అని బయలుదేరిన ఆయన దాని ముగింపు వరకు రాలేకపోయాడు. ఎందుకంటే అది శాశ్వతం కాదని ఆయనకి తెలియదు వచ్చింది. అందుకని ఆయన ఆ ముగింపుకు రాలేదు. దీనివల్ల ఏమైందంటే ఒకే రాజ్యంగా ఉండింది. ఏది? యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం వచ్చేసి ఒకే రాజ్యంగా ఉండింది, రెండైంది. చూడండి, సొలొమోను తర్వాత రాజ్యం రెండైపోతుంది. నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్, అంటే పడమర ఒకటి దక్షిణం ఒకటి అని రెండైపోతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ మన మనసులో పెట్టుకుని ఒక వచనం చదువుతాం. ప్రసంగి గ్రంథం నుంచి ఒక వచనం తీసుకోండి. ప్రసంగి గ్రంథం నుంచి 2వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం. మీరు ఎవరైనా ఆన్లైన్లో వాళ్ళు చదవడానికి తెలుగులో సిద్ధపడితే చదివేసి మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకుని చదివేసి వెంటనే మ్యూట్ చేసుకోవాలి. చదువుతారా? ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుటకు నాకు అసహ్యమాయెను. చూసారా? చూడండి, ఈ వచనంలో ఎంత లోతుగా అర్థం ఉందంటే నేను చెప్తాను. చూడండి ఏం చెప్తుందంటే ఈ వచనం, ఆయనకి జీవితంలో ఇలా జీవిస్తూ ప్రతి ఒక్క విషయం ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తూ పరీక్షిస్తూ ఆయన అనుభవిస్తూ ఒక సమయాన ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఆయనకి జీవితంలో విరక్తి పుట్టింది అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లా దానికి వాడబడిన పదం వచ్చేసి హ్యాట్ అంటే విరక్తి అన్నమాట. బట్ దీని ఒక యూదులు, ఇశ్రాయేల్ జనాంగంలో రబ్బోని తెలుసు కదా, బోధకుడు. ఆ బోధకుడు దాన్ని ఎలా తర్జుమా చేశాడు తెలుసా? సూసైడ్ అటెంప్ట్ కింద, ఆత్మహత్య కింద దాన్ని తర్జుమా చేశాడు అనమాట. అంటే యూదులు తర్జుమా చేస్తే అలా చేశాడు అనమాట. అంటే ఇంత గొప్ప జీవితం జీవించిన ఈ సొలొమోను రాజు అనుభవించలేనిది ఏమీ లేదు. అన్ని అనుభవించిన, అన్ని పరీక్షించి చూసిన, తేలి చూసిన ఈ సొలొమోను రాజుకు ఒక సమయం వచ్చేసి, ఆయన జీవిత కాలంలో ఒక సమయం వచ్చేసి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక పరిస్థితికి ఆయన వచ్చాడంటే చూసుకోండి. దేనివల్ల? దేవుని దూరం చేసి ఆయన చేసిన పని. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏది చూడగా ఇంతవరకు గడిపిన జీవితం చూడగా, సూర్యుని కింద, అంటే ఈ లోకంలో ఏమి జరిగినా అది సూర్యుని కిందనే కదా జరగాలి. సో సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనమును పుట్టించెను. ఏం పుట్టించట? వ్యసనమును పుట్టించిందంట. అంతయు వ్యర్థము కాను ఒకడు గాలిగై ప్రయాసపడినట్టుగా. గాలిగై ప్రయాసపడినంటే ఒకడు గాలిని పట్టుకోవాలంట, చేయడు కదా. ఏం చేసినా కానీ గాలిని పట్టుకో, ఏమైనా చేసుకోండి గాలిని పట్టుకో. సో అది వ్యసనమైన ఒక ప్రయాస. అలా నాకు కనిపించింది కాబట్టి బతుకుట నాకు అసహ్యమాయను అన్నాడు ఆయన. బతుకుట నాకు అసహ్యమాయను అంటే చావు మేలని చెప్పి ఆ సమయంలో ఆయన అలాంటి ఒక నిర్ణయం వచ్చేట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఇలాంటి సమయంలో సొలొమోను గారు కనుగొన్నారు. ఇలాంటి సమయంలో ఆయన వచ్చిన తర్వాత
సొలొమోను గారు కనుక్కున్నారు. ఒక విషయం చాలా తేటగా కనుక్కున్నారు. జీవితంలో జీవితానికి అర్థం ఏంటి? జీవితానికి అర్థం ఏంటి? జీవితంలో ఉద్దేశం ఏంటి? జీవితంలో గురి ఏంటి? జీవితం అనేది దేనికోసం బతకాలి అని ఆయన కనుక్కున్నాడు. అది దేనికోసం అంటే దేవుని కోసం అని కనుక్కున్నాడు ఆయన. దేవుని కోసం అంట, దేవుని కోసం అని ఆయన కనుక్కున్నాడు. ఎవరు? సొలొమోను రాజు చెప్తున్నాడు. సొలొమోను రాజు ఎవరు? ఆయనకు లేని సంపద లేదు, అన్ని ఉన్నాయి ఆయనకు. ఆయన చెయ్యని పని అయితే లేదు. అన్ని పనులు అంటే తప్పు రైట్ అన్ని చేశాడు ఆయన. అన్ని పనులు చేసి జీవితంలో ఇంతవరకు ఒక వ్యక్తి లేదా ఇంకా పుట్టబోయే వ్యక్తి అనుభవించలేనంత అనుభవించిన సొలొమోను రాజు ఒక సమయం ఆయనకి అన్ని వ్యర్థమని ఆయన జీవితంలో వ్యసనం పుట్టితే ఇప్పుడు ఆయన ఏం కనుక్కున్నారంట, అన్ని జీవితం అంటే అర్థం ఏంటి? దేవుడే. జీవితంలో ఉద్దేశం ఏంటి? దేవుడే. జీవితము గురి ఏంటి? దేవుడే. జీవితం దేనికోసం జీవించాలి? దేవుని కోసమే జీవించాలి అని సొలొమోను రాజు గారు వయసైన తర్వాత ఆయన అది కనుక్కున్నారు. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? అన్ని దేవుడే అని కనుక్కున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. ఇదే ప్రసంగి 2:24-25 చదవండి. ప్రసంగి 24:25 2:24-25 చదవండి. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. నరునికి మేలుకరమైనది ఏమీయూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. 25 చదవండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అర్థమైందా? చూడండి, సొలొమోను రాజు రాస్తున్నారు 24వ వచనంలో, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడ కంటేను నరునికి మేలుకరమైనది ఏమీయూ లేదు అని చెప్పేశాడు ఆయన. అంటే బాగా అర్థం చేసుకోండి, మన తిని తాగేదిందే దీనికంటేనో, లేకపోతే మన కష్టపడి సంపాదించుంటాం కదా దాన్ని బట్టి సుఖపడే దీనికంటేనో వేరొకటి మనుషులకు మంచిది సంతోషమైనది లేనే లేదు అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నా, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఎవరు తెలుసుకున్నారంట? అన్ని అనుభవించిన ఎవరు? తప్పు అనుభవించిన ఎవరు? సొలొమోను రాజు తెలుసుకున్నారంట. మరి 25లో ఇలా చెప్తున్నారు, ఆయన సెలవు లేక, ఎవరి సెలవు లేక? దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అర్థమైందా మీకు? తిని తాగాలన్నా కూడా దేవుడు మనకి సెలవు ఇవ్వాలి. తిని తాగాలన్నా కూడా మనకి ఎవరు? దేవుడు ఆమేననాలి, యేస్ అనాలి. తండ్రి దేవుడు మనకి యేస్ అని చెప్పలేదంటే ఈ రోజు ఈ రాత్రి పూట మనం తినినా లేకపోతే తినబోయా ఈ భోజనానికి ఛాన్సే లేదు. ఆయన యేస్ అని చెప్తే గాని. అర్థమైందా? నువ్వు ఎంత కోట్లు సంపాదించుకో, ఎన్ని బంగ్లాలు పెట్టుకో, ఏమన్నా చేసుకో, కారు కొనుక్కో, ఇంకా దాచుకో, ఎవ్వరికి నువ్వు సంపాదించిన సంపాద్యం నువ్వు ఎవ్వరికి ఇవ్వకుండా దాచుకో. లేదు అర్థం కాకుండా ఈ జీవితంలో గొడవలాడుకో, ఏమన్నా చెయ్యి. నువ్వు ఏమి చేసినా ఎంత సమకూర్చుకున్నా కానీ ఈ పూటకు ఆయన ఎస్ అని చెప్పలేదు అనుకో, నువ్వు అయిపోయావు. నీ భోజనం లేదు, తినడానికి లేదు, తాగడానికి లేదు. ఒక్క పూటకు ఆయన సరి చెప్తేనే, ఆయన సరి చెప్పండి ఇక్కడ ఏమి జరగదు. ఎందుకు అంటే ఇక్కడ మన జీవితంలో అన్ని ఆయనే ఉన్నాడు. మన జీవితంలో అన్ని ఆయనే ఉన్నాడు.
దేవుడు ఒక్కరే మన జీవితానికి అర్థం, దేవుడు ఒక్కరే మన జీవితంలో ఉద్దేశం, దేవుడు ఒక్కరే మన జీవితానికి గురి. దేవుడు ఒక్కరే మన జీవితానికి ఏమి చేసినా దేవుడు ఒక్కరే. జీవితంలో మనం ఏమి చేసినా దేవుని కోసమే, దేవుడు ఒక్కరే. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మానవులు మనం ఎవరు కూడా దీన్ని అర్థం చేసుకుండా పరిగెడతాం. అది కూడా యవన స్థాయిలో మనం ఏం చేస్తామంటే కొన్ని గుళ్ళు పెట్టుకుంటాం. నేను ఈ వయసు లోపల ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఈ వయసు లోపల ఒక కారు కొనుక్కోవాలి, ఈ వయసు లోపల పెళ్లి చేసుకోవాలి, ఈ వయసు లోపల ఈ చదువులని నేను చేసుకోవాలి, ఈ వయసు లోపల నేను ఇంత సొమ్ము చేసుకోవాలి, డబ్బులు చేసుకోవాలి, ఇంకా ఇది ఏమేమో పెట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకుని ఏమైతే తెలుసా, ఒకరోజు సులమాన్ స్థాయికి వస్తాం. ఏ స్థాయి తెలుసా? వయసు అయిన తర్వాత ఇవన్నీ సంపాదించడానికి పరిగెట్టి దేవుని దూరం చేసుకుని పరిగెట్టి అన్ని సమకూర్చుకుని ఒక్కరోజు అన్ని మన దగ్గర ఉంటది. ఎక్కడ హృదయంలో, మీ మనసులో ఇక్కడ ఒక శూన్యం కనిపిస్తుంది. సొలొమోను కనిపించిందా? సొలొమోను కన్నా గొప్పవాళ్ళ మనం? సొలొమోను కన్నా ఎక్కువ సంపాదించబోతున్నామా? సొలొమోను కన్నా జ్ఞానవంతులా మనం? సొలొమోను కన్నా ఎక్కువ చదివేస్తామా? దేవుడు చెప్పాడు సొలొమోను జ్ఞాని అని. మనం చూసి ఇంకా చెప్పలేదు కదా. సొలొమోను కన్నా గొప్పవాళ్ళ మనం? ఆలోచన చేయండి. పరిగెట్టి సంపాదించేది కాదు, పిల్లల్ని పరిగెట్టించి చదవేసేది కాదు, లేదు ఇంకా డబ్బులు చేర్చి ఇప్పుడుండే జీవితంలో సరిగ్గా దేవుణ్ణిలో పెట్టకుండా ఉండే దానిని ఖర్చు పెట్టి ఈ లోక జీవితం జీవించడానికి, ఈ లోకాసులతో మునిగిపోయేదానికి కాదు. సొలొమోను గారు మనకి సరైన మాదిరి. ఆలోచన చేయండి. సో అందుకని ఒకరోజు శూన్యం ఇక్కడ వస్తుంది. అన్ని మనకు ఉంటది, శూన్యం ఉంటది, ఇక్కడ శూన్యం ఉంటది. అప్పుడు సొలొమోను తట్టినట్టుగా మనకు కూడా తట్టుతుంది. ఏం తట్టుతుంది? దేవుడే కదా అన్ని. ఈ రోజు దేవుడు కాదంటే నేను ఏమైపోవాలి అని అప్పుడు మనకి తెలుసుకుంటాము. అప్పుడు దేవుడి దగ్గరికి మనం వస్తాము. జీవితం అంటే ఏంటి, జీవితంలో అర్థం అంటే ఏంటి, జీవితంలో గురి ఏంటి, జీవితం దేనికోసం జీవించాలి, ఇవన్నీ ఆ రోజు మనకి అర్థమవుతుంది. దేవుడి కోసమే. అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. మీ జీవితంలో అన్ని చోట్ల క్షణం దేవుడే ఉంటాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సొలొమోన్ అలాగే ఆ వయసైన కాలంలో ఆయన ఏం చేసుకున్నారు తెలుసుకున్నారు. ఈ రోజు ఏమైంది? 25వ వచనం ఏం చెప్పింది? మీరు 25వ వచనం ఇలా చెప్పింది, ఆయన సెలవు లేక, ఏం చెప్పింది? దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమయ్యునో. ఇంగ్లీష్ లో బాగుంది అది. ఏం చెప్పింది? ఫర్ హూ కెన్ ఈట్ అండ్ హూ కెన్ హ్యావ్ ఎంజాయ్మెంట్ వితౌట్ హిమ్. దేవుడు లేకుండా ఎవరు తిని సుఖించగలరు? మీ ఎంజాయ్మెంట్ అంతా దేవుడే అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ఇక్కడ చెప్పబడింది. అందుకని ఆలోచన చేయండి. ఈ లోక జీవితం వచ్చేసి, బాగా ఆలోచన చేస్తే, ఈ లోక జీవితం వచ్చేసి, ఈ లోకంలో ఏదైతే జీవితం ఈ రోజు జీవిస్తున్నామో దీని ప్రతిఫలము అక్కడ ఆయనతో, పరలోకంలో ఆయనతో జీవించబోయే జీవితంలో, అక్కడ పరలోకంలో ఆయనతో జీవించబోయే జీవితంలో ప్రతిఫలములు పెరుగుతాయి. ఇక్కడ దేవుణ్ణిలో కట్టబడితే, ఇక్కడ దేవుణ్ణిలో స్థిరంగా ఉంటే, ఇక్కడ దేవుణ్ణిలో దృఢముగా ఉంటే అక్కడ ప్రతిఫలములు పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ జీవితం వచ్చేసి చాలా మంది అనుకుంటారు ఇక్కడ జీవితం పుట్టాము, పెరిగాము, మరణిస్తాము, దీంతో అయిపోయింది. నో, ఇక్కడ జీవితం వచ్చేసి ఇక్కడ పుట్టాము, పెరిగాము, మరి జీవితం ఇక్కడతో అయిపోలేదు. జీవితం ఇంకా కొనసాగుతుంది. ఎక్కడ? మరణముకు తర్వాత పైన అక్కడ జీవితం కొనసాగుతుంది. అది చాలా ఇక్కడ ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిన్నల ఎవరో మనకి చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? చిన్నల మనకి చెప్పింది ఒక విషయం చాలా స్ట్రాంగ్ గా చెప్పినారు. ఏమని? దేవునిలో వచ్చేస్తే, నేను ఇంతవరకు మాట్లాడిందని దేవుని బిడ్డలగే, దేవునిలో వచ్చేస్తే మనకి అన్ని మంచిదే జరుగుతుంది అని చెప్పేసి ఎవరో తప్పుడుగా బోధిస్తే దాని విని మనం వచ్చాం. దేవునిలో మనం ఎదుగుతున్నాము, దేవుని పిల్లలుగా మనం ఉంటాము, దేవునిలో ఎదుగుతున్నామంటే బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఆయన పోలికగా మార్చుకోవడానికి ఆయన కొన్ని పరీక్షలు ఉంటాయి.
అక్కడ ఆత్మీయ జీవితంలో మనను ఆయనతో ఏలుబడి చేయడానికి, తయారు చేయడానికి ఈ లోకంలో ఆయన ఏం చేస్తారు, మనను తయారు చేస్తారు. దానికి కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి, పాస్ అవుతూ వస్తుండాలి. ఎందుకంటే బాగా ఆలోచించండి, ఇంతవరకు మనం మాట్లాడింది సొలొమోన్ అనే జ్ఞానికి కూడా అర్థమవని ఒక విషయం వచ్చేసి ఏంటి అనేటప్పుడు, ఇక్కడ చూడండి, ఈ లోకమును దేవుడు ఏం చేశారు తెలుసా, ఈ లోకమును దేవుడు సృష్టి చేసిందే అది తనంతా తనవే పనిచేసినట్టుగా ఆయన సృష్టి చేశాడు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? బాగా అర్థం చేపిస్తా. ఈ లోకంను ఆయన సృష్టి చేసేటప్పుడే ఎలా సృష్టి చేశాడు ఆయన, ఈ లోకం తనంత తానే పనిచేసేట్టుగా, తనంత తానే ఫంక్షన్ అయ్యేట్టుగా ఆయన సృష్టి. ఎలా అంటున్నారా ఆలోచించండి. ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటే వర్షాకాలం అని ఒకటి ఉంటది, ఆ కాలంలో వర్షం పడుతుంది. తర్వాత సమ్మర్ అని మనకి ఇంకా వేడి ఉష్ణం భయంకరంగా ఉంటది. చూడండి, ప్రతి సంవత్సరం ఆ టైంలోనే వస్తుంది. ఇప్పుడు మనం ఉండే ఈ దేశం తీసుకోండి, ఈ దేశంలో కూడా ఆ వేడి ఉష్ణం అనే కాలం కొన్ని నెలలు వస్తుంది, మరి చలికాలం ఇంకా కొన్ని నెలలు, ఇలాగ ప్రతి దేశంలో. మరి మీరు అడగచ్చు, మరి ఆ దేశం ఉండేది ఈ దేశం మొత్తం దేశంలో అలాగే ఉండొచ్చు కదంటే అలా ఉండదు, వీలు లేదు. ఎందుకంటే సూర్యుడు ఇక్కడ ఉండేటప్పుడు మనకు భూమి గుండ్రంగా ఉంది కదా, తిరుగుతున్నాయి. దేవుడు అలా సృష్టి చేశాడు. భూమి సూర్యుడికి దూరం ఉండేటప్పుడు అది ఒక టెంపరేచర్, ఒక వాతావరణం ఉంటుంది. దగ్గర ఉండేటప్పుడు ఇంకో వాతావరణం. మీరు దీని మనసు పట్టుకుని మీరు ప్రతి విషయముని మీరు ఆలోచన చేయండి. దేవుడు సృష్టిలో ఈ భూమిని తనంత తాను అన్ని దాని కాలాలు దాని పెట్టి 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 అది తానే ఫంక్షన్ అయ్యేట్టుగా దేవుడు చేసి పెట్టారు సృష్టిలో. ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, మన దీన్ని చూస్తే ప్రసంగి 3:1 సొలొమోను గారు దీనికి క్లారిటీ చెప్పింటారు. చదవండి 3:1, ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆమేన్. చూసారా మీరు? ఆమేన్. ఇక్కడ దేవుడు సృష్టిని చెప్పారు. సృష్టిలో ఉండే వాళ్ళందరికీ కూడా అదే చెప్పారు. చూడండి, ప్రతి దానికి సమయము కలదు. అంటే ఈ లోకంలో సృష్టిలో ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నం ఎవరు చేస్తారు? కొండ బండ చేస్తుందా? చూసారా? ముందు ప్రతి దానికి సమయము కలదు అంటే సృష్టి, మనుషులు కాకుండా. మరి ఆకాశము కింద ప్రతి ప్రయత్నము సృష్టిలో ఉండే వాళ్ళందరూ చేస్తారు. సమయము కలదు అన్నిటికీ. అంటే ప్రతి దానికి సమయము కలదు. ఇది దేవుని సృష్టిలో ఆల్రెడీ ఆయన పెట్టి సృష్టి చేసి, ఒక్కసారి పెట్టి సృష్టి చేశారు. ఇది జరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే ఆదాము వచ్చారు, వాళ్ళ తర్వాత పిల్లలు, వాళ్ళ తర్వాత పిల్లలు. ఇప్పుడు మన పరంపరగా మనం తీసుకుంటే తాత, ముత్తాత, నా తాత, ఐదు తాత, ఆరు తాత, ఏడు తాత, ఇలా వెళ్తూనే వెళ్తుంటదా? ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మనం ఉన్నాం, మన కింద పిల్లలు వస్తారు, మనం పోతాం, మన కింద పిల్లలు వస్తారు, దాని తర్వాత పిల్లలు రావచ్చు. ఎప్పుడు మధ్యాహ్నం యేసు ప్రభు రావడానికి డిలే అయితే ఇవన్నీ జరుగుతుంటది, వచ్చేస్తే వెళ్ళిపోతాం, అంతేనా? ఇవన్నీ ఆటోమేటిక్ జరిగేట్టుగా దేవుడు చేసి పెట్టారు. అందుకని జీవితంలో ఈ రోజు నేను ఇంత సంపాదించాను, పొంగిపోవద్దు. నా గొప్ప ఉద్యోగం ఉంది, పొంగిపోవద్దు. నేను మంచి కారు నడుపుతున్నాను, పొంగిపోవద్దు. నా బిడ్డలన్నీ భయంకరంగా చదివించాను, పొంగిపోవద్దు. నాకు బ్యాంక్ లో ఇంత బ్యాలెన్స్ ఉంది, దాచిపెట్టాను, సొమ్ము ఉంది, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, పొంగిపోవద్దు. ఒక్కరోజు బస్ట్ అవుతుంది. బస్ట్ అంటే తెలుసా మీకు? అంటే బాంబులో పేలిపోతుంది. ఒకరోజు ఏమవుతుంది? మొత్తానికి పేలిపోతుంది. ఇవన్నీ కాదు అనేసి ఇక్కడ హృదయంలో ఏముంటది? శూన్యం ఉంటది, ఎంటీనెస్ ఉంటది. ఈ ఎంటీనెస్ ను ఎందుకు ఎక్కడో ఒక లేట్ అయిన తర్వాత, అంటే వయసు అయిన తర్వాత తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఈ రోజు చెప్పింది ఈ ఎంటీనెస్, ఈ శూన్యమును తెలుసుకుని ఈ రోజు వస్తాం దేవుడి దగ్గర.
ఈ రోజు తెలుసుకుందాం సొలొమోను గారు ఎందుకు అలా అంత కష్టపడారు, అన్ని చేశారు, మరి చివరి ఎందుకు అలా మారారు, ఇవన్నీ ఈ రోజు దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రోజు దేవుని విధేయత కింద వచ్చేసి, ఎందుకంటే మన జీవితంలో కూడా ప్రతి దానికి సమయము కలదు. పుట్టేటప్పుడు చిన్నగా ఉన్నాం, బాలుడిగా ఉన్నాం, శిశువు ఉన్నాం, బాలుడు ఉన్నాం, తర్వాత కొంచెం పెరిగాం, దాని పుబర్టీ ఏజ్ లేకపోతే గ్రోనప్ తర్వాత అడల్ట్ అంటే పెద్దవాళ్ళ తర్వాత ఇంకా ముసలి వాళ్ళు అవుతాం. ఇవన్నీ సీజన్లు, ప్రతి దానికి సమయము కలదు. అలాగే ఈ సృష్టిలో ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. మీరు ఏం చేసినా అది ఒక టైం, ఒక సమయం వరకే, ఇంకా దాంతో అయిపోయింది, దాని తర్వాత చేయలేము. అందుకని చేసేందుకు ఇప్పుడు టైం ఉండేటప్పుడే దేవుని దగ్గర వద్దాం. దేవుడే దేనికి దేవుడు? ఈ జీవితముకు అర్థం ఏంటో దేవుడే, ఈ జీవితంలో గురి ఏంటో దేవుడే. ఈ జీవితం వచ్చేసి దేనికోసం జీవిస్తున్నామో దేవుని కోసమే. క్లారిటీగా దేవుని వాక్యం మాట్లాడింది. మన అందరూ దీన్ని గైకొని దేవుడు మహిమపడేట్టుగా మన జీవితమును మార్చుకొని దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.